గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేనైతే ఇంకో గేమ్ అయితే ఆడబోతున్నాను. అదే అల్ట్రా ఇన్స్టెంట్ ద స్ట్రాంగెస్ట్ ఎవల్యూషన్ గైస్. అయితే నేను ఒక క్వెస్ట్ తీసుకున్నాను. క్వెస్ట్లో సేమ్ బ్లాక్ ఫిట్లో లాగానే బ్యాండిట్స్ని చంపాలి, సేమ్ అంతే గైస్ ఇది కూడా. అయితే ఇక్కడ ఎవడో ఉన్నాడు కానీ చంపేద్దామంటే నా ఎవల్యూషన్ అయితే నాకు రాలేదు. అది లెజెండరీ ఎవల్యూషన్ ఫామ్ గైస్. అది కొన్ని వాడు కూడా పైకి కొట్టడానికి. ఓ షట్ గైస్, వాళ్ళందరూ చాలా ప్రోలు గైస్, మనమే చాలా నూబ్. ఎందుకంటే నేను ఈ గేమ్ కొత్తగా స్టార్ట్ చేశా. అయితే నేను ఇక్కడికి వెళ్ళి టైం చాంబర్లో సేజింగ్ స్పేస్ పడినట్ట గైస్. దీనిలో కూర్చుంటే మనకి 10% ఎనర్జీ వస్తే అది 20% అయింది. దాని బదులు నేనైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసా, సైబామ్యాన్ని చంపేసా. అయితే అదర్ మూవ్ ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ సిన్స్ ఎనర్జీ బరాజ్ అంట గైస్. ఓకే, యూ నీడ్ 2500 and 3000 ఎజిలిటీ అంట గైస్. అయితే అది చాలా కష్టం. అయితే ఇదే గైస్ మన ట్రాన్స్ఫర్మేషన్. అయితే నేను ఈ క్వెస్ట్ అయితే ఒకటి కంప్లీట్ చేసేసా. అయితే అక్కడ ట్రైనింగ్ స్పేస్ పార్ట్స్ ఉంటాయి గైస్, వాటి దగ్గరికి వెళ్ళి మనం ట్రైన్ చేయాలంటే అది కూర్చోవాలి. సో ఇంకా అయిపోతుంది. ఇక్కడ 1000 ఎనర్జీ అంట గైస్. సో అయితే నేను వెళ్ళి ఇప్పుడైతే నేను ఏం ఎవాల్వ్ చేయాలంటే ఎజిలిటీ చేయాలి గైస్. 3000 ఎజిలిటీ. ఇదేంటిది? ఓ ఇదేమో ఎండ్యూరెన్స్ గైస్. అయితే ఇప్పుడు చంపేద్దాం. ఓ షెట్ ఇంకా పారిపోవాలి. ఇది వేసుకోవాలి. అంటే వీళ్ళందరూ గైస్, వీళ్ళందరూ చాలా పవర్ఫుల్గా ఉన్నారు, మనమే చాలా తక్కువ పవర్ గైస్. అయితే నేను ఇక్కడికైతే వచ్చా. ఇక్కడే నేను ఇందాక నా ఎనర్జీని అయితే పెంచింది, 10k ఎనర్జీ అయితే వచ్చింది గైస్ నాకు. అయితే ఇక్కడ ఏంటి సైడ్ క్వెస్ట్ 2 అంట. అయితే నేను చూడబోతున్నా ఎక్కడైతే ఎండ్యూరెన్స్ మనం పెంచగలము. ఓ ఎజిలిటీ ఇది ఉంది గైస్. ఇక్కడే యూ ఎవాల్వ్ టు కామీ లెర్నర్ అంట గైస్. అయితే మన లెవెల్ ఇప్పుడైతే లో క్లాస్. సో 3000 ఎజిలిటీ అంటే ఇదిగోండి గైస్. ఇక్కడైతే చూపించింది ట్రైనింగ్ స్పాట్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఎజిలిటీ స్పాట్ ఇందాక మనం ఈ ఎనర్జీ స్పాట్ కిందే ఉంది గైస్. అయితే పదండి చూద్దాం ఎక్కడ ఉంది. అయితే ఎజిలిటీ స్పాట్ ఎక్కడ, ఎనర్జీ స్పాట్ ఎక్కడ ఉందంటే ఈ బ్రిడ్జ్ దాటాలి గైస్. ఇవన్నీ వెళ్ళండి వస్తున్నాయి గైస్. అయితే అక్కడే మనం ఎజిలిటీ అయితే ఎనర్జీ అయితే పెంచింది. సో ఎజిలిటీ ఎక్కడ ఉందో చూద్దాం. మనం ఎగురుతూ ఉంటే ఎజిలిటీ అయితే వచ్చేది గైస్, కానీ 10 వచ్చేది. ఇక్కడ 3000 చేయాలి. ఇక్కడ కూడా లేదు గైస్. సో ఎంత దూరం అయితే చూపించేది వాళ్ళు అక్కడైతే. అయితే అక్కడ పైన ఏదో ఉన్నట్టుంది గైస్. ఇదిగోండి గైస్, ఇదే ఎజిలిటీ స్పాట్. ట్యాంపోలిన్ గైస్. ట్యాంపోలిన్ మీద జంప్ చేయాలంతే. అయితే నేను ఇక్కడ ఎయిర్ డబుల్ జంప్ కొట్టా గైస్, ఇంకా ఆకాశంలో ఉంటాం. ఓ ఎనర్జీ పెరగట్లేదు గైస్, ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే, మనం ట్యాంపోలిన్ మీద జంప్ చేస్తూనే ఉండాలి గైస్, అప్పుడే పెరుగుతూ ఉంటుంది అని అర్థమైంది. సో ఎస్కైస్ వస్తుంది. 2500 ఎనర్జీ బరాజ్ మూవ్ అంట గైస్. బరాజ్ మూవ్కి అయిపోయింది. ఇప్పుడు కాయిన్స్కి ఇది ఒక్కటి చేస్తే మనం వెళ్ళి మళ్ళీ కొత్త మూవ్ అయితే తెచ్చుకోవచ్చు గైస్. అదే మన సూపర్ బరాజ్ మూవ్. అయితే ఈ గేమ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్, ఇంకా చాలా నచ్చింది కూడా. సో టోర్నమెంట్ ఆఫ్ పవర్ గైస్. అయితే నేను ఇప్పుడు ఇచ్చేస్తాను కాబట్టి నేనైతే పార్టిసిపేట్ చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే టోర్నమెంట్ ఆఫ్ పవర్కి వెళ్ళాలంటే మనం ఇంకా పవర్ఫుల్ అవ్వాలి. మనం ఇంకా పవర్ఫుల్ అవ్వాలంటే బాగా ట్రైనింగ్ తీసుకోవాలి. అన్ని మూవ్స్ వచ్చేసి ఉండాలి గైస్. అప్పుడే నాకైతే అల్ట్రా ఇన్స్టెంట్ హెయిర్ వచ్చినట్టుగా వైట్ కలర్ అయితే పెట్టేశా. అయినా అల్ట్రా ఇన్స్టెంట్కి సిల్వర్ కలర్ హెయిర్ గైస్. అంది వైట్ సిల్వర్ మిక్సింగ్.
అయితే ఈ క్యారెక్టర్ పేరు నాకు కూడా తెలియదు గైస్, కానీ క్లాతింగ్ మాత్రం సూపర్ ఉంది. అందుకని అయితే ఈ క్యారెక్టర్ అయితే నేను పెట్టేశా. అవును 2500 2000 ఈసారి 20 ఎజిలిటీ అయితే పెరుగుతుంది, ఇందాక 10 పెరుగుతుంది. సో ఇది కొంచెం ప్రాఫిట్. అయితే ఇక్కడ 3000 ఎజిలిటీ అయిన తర్వాత ఇందాక చూసాం కదా గైస్, మనం అక్కడికైతే వెళ్ళాలి. సో అయిపోవచ్చింది, నియర్లీ డన్. 2700-800కి వచ్చేసాము. అయితే నా దగ్గర 56.8k ఉంది గైస్ మనీ జెనీ, అండ్ 2033 హెల్త్. ట్రాన్స్ఫర్ అయితే ఇంకా వచ్చింది గైస్ దీనికి డబుల్, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అన్లాక్ అవ్వలేదు. ఇదిగోండి నా ట్రాన్స్ఫర్మేషన్ 1.9% అయితే. ఓ నేను బై మిస్టేక్ క్రూజ్ అనేది కొట్టా గైస్, టెలిపోర్ట్ అయితే అయ్యాను ఇక్కడికి. సో దట్ వాస్ క్విక్, వెల్ డన్ యువర్ ల్యాండ్ ఎనర్జీ బరాజ్. ఇసుకే సెట్ చేసింది. థింక్ అబౌట్ వాట్ షుడ్ ఐ నెక్స్ట్ టీచ్ యూ. ఓకే, అండ్ యూ రిటర్న్ టు మీ హ్యావ్ అనదర్ స్కిల్ టు యూ లైక్. ఓకే, మెయింటైన్ పికప్ 45 కాయిన్స్ పికప్ చేయాలంటే గైస్ ఇలాగ 45 అంటే ఇంక తిరుగుతూ ఉండాలి. దీనికి ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి గైస్. సో అయితే నేను బై మిస్టేక్ క్లాతింగ్ దగ్గరికి వచ్చా, కస్టమైజేషన్ అక్కడే చేసేది. నాది కూడా నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా సేమ్ అంతే గైస్, అది పింక్ హెయిర్, నాది గ్రీన్ హెయిర్. మీరు ఇందాక చూసారు కదా, ఇదేమో సూపర్ సైన్ గాడ్ గైస్. అయితే నేను ఎనర్జీని పెంచా. అయితే ఈ ఎండ్యూరెన్స్ అవి పెంచితే ట్రాన్స్ఫర్మేషన్ అన్లాక్ అవుతుంది గైస్ ఇప్పుడు, కానీ ఎందుకు అవ్వట్లా. మళ్ళీ టోర్నమెంట్ ఆఫ్ పవర్ అయితే వచ్చింది గైస్, కానీ నేనైతే జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. ఓ నో, ఇది కూడా సేఫ్ జోన్ కాదంట గైస్. సో అయితే ఈ బిల్డింగ్ వరకే సేఫ్ జోన్. ఓకే, నాకైతే అర్థమైంది. సో బయటకు వెళ్ళడం చాలా డేంజర్. అయితే నేనైతే ఫాస్ట్గా వెళ్తే ఒకవేళ ఇదిగోండి, ఇదైతే సేఫ్ జోన్ అయితే కాదు. మన కొత్త మూన్ అయితే టెస్ట్ చేద్దాం గైస్. సో వి విల్ సీ. ఓ సూపర్ ఉంది గైస్ బరాజ్. ఇట్స్ ఓకే. వీళ్ళు అసలు ఆగకుండా చంపుతానే ఉన్నారు గైస్, ఎందుకంటే నేను నూపు కాబట్టి. అంటే కొంచెమే, వీళ్ళు బాగా కొడుతున్నారు గైస్. నేను కూడా ఇంకా ఎండ్యూరెన్స్ పెంచుతూ ఉంటున్నా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.